ఎంత ఫుడ్ తీసుకున్నా సరిపోదు, ఏదో ఒక పెయిన్ బ్యాక్ దగ్గర నుంచి తీసుకుంటే మోకాళ్ళ వరకు. నేను బాగానే తింటున్నాను, బాగానే ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను తినేది సరిపోవట్లేదా, అసలు తింటున్న ఫుడ్డే కరెక్ట్ కాదా, ఇవన్నీ మనం మాట్లాడదాము. ముఖ్యంగా మోకాళ్ళ సంరక్షణ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్నది ఇవన్నీ మనం మాట్లాడదాము. మనతో ఉన్నారు డాక్టర్ మనోజ్ గారు, ఎంబీబీఎస్ ఎండి. నమస్తే సార్. నమస్తే. బాగానే ఫుడ్ తీసుకున్నాను, బాగానే ఎక్సర్సైజ్లు చేస్తున్నాను, బట్ స్టిల్ ఈ మోకాళ్ళ నొప్పి మాత్రం పర్సిస్టెంట్గా ఉంది. నేను ఏం వాడాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇది ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. నీ ఆస్టియో ఆర్థరైటిస్ అని ఒక డిసీజ్ ఉంది, అండ్ ఒబేసిటీ అనేది ఇంకొకటి ఉంది ఇండియాలో. సో వీటి వల్ల మ్యాక్సిమం మందికి మోకాళ్ళ నొప్పులు వస్తుంది. సో మన వెయిట్ పెరగడం వల్లనో, మన జాయింట్స్ మీద ఎక్కువ వెయిట్ పడడం వల్లనో, మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్గా లేక ఆ జాయింట్ కార్టిలేజ్ అనేది కరెక్ట్గా గ్రో అవ్వకపోవడం వలనో, అండ్ మన లైఫ్ స్టైల్, మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు, మన లిగమెంట్స్ కానీ మన మజిల్స్ కానీ స్ట్రెంథనింగ్ లేనప్పుడు కూడా వెయిట్ అనేది అనీవెన్గా పడుతుంది జాయింట్స్ మీద. మనం నడిచినప్పుడు కానీ, స్టెప్స్ ఎక్కినప్పుడు కానీ, స్టెప్స్ దిగినప్పుడు కానీ అనీవెన్గా పడినప్పుడు ఖచ్చితంగా మనకు పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టే లెక్క. సో దానికి మనము మన డైట్లో కరెక్ట్గా లేదు కాబట్టి మనం ఎక్స్ట్రా సప్లిమెంట్స్ లైక్ కార్నిటిన్ సల్ఫేట్, గ్లూకోజమైన్ సల్ఫైట్, కొలాజన్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే మన కార్టిలేజ్ గ్రోత్ అనేది బెటర్గా ఉంటుంది. ఆ న్యూట్రియంట్స్ అన్ని చెప్పడానికి బాగుంది, కానీ అందులో దొరుకుతాయి, ఎలా తీసుకోవాలి అంటే వీటిని మనము అన్ని ఫుడ్స్ నుండి కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేకపోవచ్చు. సో అందుకే ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ మీదనే డిపెండ్ అవుతున్నారు ఇప్పుడు అందరు కూడా. ఎందుకని తీసుకోలేకపోతున్నారు? పాతకాలంలో సప్లిమెంట్స్ అయితే లేవు, వాళ్ళకెందుకు పుష్కలంగా అందాయి, మనకెందుకు అందట్లేదు? అప్పుడున్న లైఫ్ స్టైల్ డిఫరెంట్ అండి. లైక్ అప్పుడున్న లైఫ్ స్టైల్ డిఫరెంట్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. లైఫ్ స్టైల్ కూడా అప్పుడు వాళ్ళు పొద్దున్నే లేచి చాలా పని చేసేవాళ్ళు, పని చేసినాక వాళ్ళు తినేవాళ్ళు, అది వాళ్ళకు అబ్జర్వ్ అయ్యేది. మనం ఇప్పుడు తింటున్నాం కానీ పని చేయట్లేదు దాని తగ్గట్టుగా. ఓన్లీ ఇక్కడ ఏంటంటే బ్రెయిన్ వర్క్ చేస్తున్నది, బాడీ ఎక్కువ వర్క్ చేయట్లేదు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్కి వచ్చేసినాం. సో దీనివల్ల మన లిగమెంట్స్ కానీ మజిల్స్ కానీ వాటికి ప్రాపర్ మూవ్మెంట్ లేక మనం సపరేట్గా 1 hour పెట్టుకొని జిమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ 1 hour సరిపోవట్లేదు కూడా. అవును, ఎగ్జాక్ట్లీ సరిపోవట్లేదు. ఊరుకునే కూర్చున్నా మనం మోకాళ్ళకి రెస్ట్ ఇస్తున్నాం అనుకుంటాం సార్, కానీ మెయిన్గా వచ్చేదే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల. ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్లో ప్లేస్ చేసి ఉంటుంది, డిఫరెంట్ యాంగిల్లో మూవ్మెంట్ లేకుండా పెట్టినప్పుడు డెఫినెట్గా పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు మోకాళ్ళకి మీరు అన్నట్టు సప్లిమెంట్స్ అన్నారు కదా, సప్లిమెంట్స్ అనేవి ఏవి తీసుకోవాలి, మార్కెట్లో ఉన్నవి ఏవి బెస్ట్? ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి గ్రాండ్ వాక్ సాషెట్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. దీంట్లో మెయిన్గా వచ్చేసి కార్నిటిన్ సల్ఫేట్ 1200 mg వరకు ఉంది, అండ్ గ్లూకోజమైన్ సల్ఫేట్ 1.5 grams అంటే 1500 mg వరకు ఉంది, అండ్ అన్డీనాచురేటెడ్ టైప్ 2 కొలాజన్. ఈ టైప్ 2 కొలాజన్ ఏంటంటే మన కార్టిలేజ్ గ్రోత్కి యూజ్ అవుతుంది. సో ఇది ఈవెన్ స్కిన్ మీద కూడా పనిచేస్తుంది. అండ్ మిగతావన్నీ వైటమిన్ సి ఉంది, కర్క్యూమిన్ ఉంది. కర్క్యూమిన్ మీద కూడా చాలా స్టడీస్ ఉన్నాయి, బాగా పనిచేస్తుందని. సో దీంట్లో మేజర్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పినాను ఏంటంటే ఒక కాంక్రీట్ లాగా గ్లూకోజమైన్ సల్ఫేట్ అనేది ఒక రాయి లాగా, ఇంకొకటి ఇసుక లాగా, ఇంకోటి సిమెంట్ లాగా, ఈ 3 కలిస్తేనే స్ట్రెంగ్త్ వస్తుంది స్లాబ్కి. సో అట్లనే ఈ 3 కాంబినేషన్లో దీంట్లో ఉన్నాయి. ఆ 3 కాంబినేషన్లో ఉంటేనే మన కార్టిలేజ్ కూడా అంత స్ట్రెంగ్త్గా ఉంటుంది. సో అంటే ఇది ఎలా తీసుకోవాలి? డైలీ మనం ఒక సాషెట్ లాగా కన్జ్యూమ్ చేయాలా, లేకపోతే డైలీ ఒక సాషెట్ జస్ట్ జ్యూస్ తాగినట్టుగానో, ఈవినింగ్ మనం 4 o'clock 5 o'clock టీ తాగే బదులు ఇది తాగొచ్చు. ఓకే, ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం కూడా కన్జ్యూమ్ చేయాలి? ఎనీ టైం, అంటే టైం రెస్ట్రిక్షన్. ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే ఇంకా బెటర్. ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏ మోకాళ్ళ నొప్పులు లేకపోయినా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇది వాడొచ్చు. ఏ ఏజ్ దగ్గర నుండి వాడొచ్చు? మనము ఇప్పుడు చూసినట్టయితే ఇవన్నీ కూడా ఒక 28 years నుండే స్టార్ట్ అవుతున్నాయి. అవును. సో ఒక 28 years నుంచి అబౌవ్ 60 వరకు కూడా వాడుకోవచ్చు వీటిని. ఓకే, ఇది ఓన్లీ మోకాళ్ళకి వర్క్ అవుతుందా? దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టి చూస్తే మన మోకాళ్ళకే కాదు మన స్కిన్ కి కూడా ఇది యూస్ఫుల్ ఉంది. దీంట్లో కొలాజన్ ఉంది అండ్ ఆల్సో వైటమిన్ సి కూడా ఉంది. ఓకే, ఇప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులు గురించి మాట్లాడాం. ఇదే మన బ్యాక్ పెయిన్ కానీ, ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో యాంకిల్ కానీ, లేకపోతే ఇక్కడ వీటన్నిటికి కూడా వర్క్ అవుతుందా? ఎనీ జాయింట్ అండి. ఇప్పుడు మన జాయింట్స్ ఎట్లా ఉంటాయంటే ప్రతి జాయింట్ టు జాయింట్ మధ్యలో ఒక కార్టిలేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఈ కార్టిలేజ్ ని గ్రో చేయడానికి, ఈ కార్టిలేజ్ ని న్యూగా మళ్ళీ ఫామ్ చేయడానికి పనిచేస్తుంది. సో ఇప్పుడు మన స్పైనల్ కార్డ్ స్పైన్ తీసుకున్నా కానీ ప్రతి స్పైన్ మధ్యలో మళ్ళీ కార్టిలేజ్ ఉంటుంది. ఓకే, స్పైన్ కూడా యూజ్ అవుతుంది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మోకాళ్ళ నొప్పులు లేదా బ్యాక్ పెయిన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక్కసారి కన్సిడర్ చేయండి. మనం ఏ నొప్పులు లేవు కదా అనుకోవడం కన్నా కూడా ఇప్పుడున్న మనం తింటున్న ఫుడ్ ఉన్న పొల్యూషన్ని కన్సిడర్ చేసుకొని ఒక అడుగు ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. ఎందుకంటే 28 ఏళ్లకే జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. అవి సివియర్ అవ్వకుండా చూసుకోవడం అనేది మన బాధ్యతే. ఎవరో వచ్చి చెప్పరు, మనమే అవగాహన పెంచుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.